మెగా9 టీవీ. తమిళనాడు రాజకీయాలను 10 ఏళ్లుగా కుదిపేస్తున్న పెను సంచలనం. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించిన దివంగత ముఖ్యమంత్రి పురుచి తెలవై జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడనుందా? దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలకు కాలం చెల్లనుందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అమ్మ మరణంపై ఏర్పాటైన జస్టిస్ ఆరుముగసామి కమిషన్ నివేదిక దుమ్ము దులుపుతున్న విజయ ప్రభుత్వం ఈ కేసులో కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతుంది. సామాజిక కార్యకర్త రామకృష్ణన్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో పక్కన పడేసిన ఫైలు ఇప్పుడు మళ్లీ కదిలింది. జయలలిత మరణానికి కారణాలు ఏంటి? ఆమెకు అందించిన చికిత్సలో నిజంగానే కుట్ర జరిగిందా? ఆరుముగసామి కమిషన్ వేలెత్తి చూపిన ఆ కీలక వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక ఈ నివేదిక కూడా రాజకీయ ప్రయోజనాలకు బలైపోతుందా? తమిళనాటనే కాదు, యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ వ్యవహారంపై మెగా9 స్పెషల్ ఫోకస్. 2016 డిసెంబర్ 5న జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆమె ఆసుపత్రిలో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు జరిగిన 75 రోజుల పరిణామాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. సుదీర్ఘకాలం పాటు దాదాపు 150 మందికి పైగా సాక్షులను విచారించి వేలాది పత్రాలను పరిశీలించిన కమిషన్ 2022 ఆగస్టులో ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించింది. ఆ నివేదిక తమిళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. జయలలిత నెచ్చెల్లి శశికళ, ఆమె బంధువు డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సి విజయభాస్కర్, మాజీ ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల పాత్రపై కమిషన్ తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేసింది. వీరిపై సమగ్ర దర్యాప్తు జరపాలని బలంగా సిఫారసు చేసింది. ముఖ్యంగా జయలలితకు యాంజియోగ్రామ్ చికిత్స చేయడంలో జరిగిన ఆలస్యం, ఆమె ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన బులెటిన్లలోని వైరుధ్యాలు, చికిత్స విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్రంగా తప్పు పట్టబడ్డాయి. అయితే ఆ నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వం ఎటువంటి గట్టి చర్యలు తీసుకోకుండా న్యాయ సలహా పేరుతో కాలయాపన చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కొలువు తీరిన నూతన ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కమిషన్ నివేదికపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీయగా ప్రస్తుతం ఈ అంశంపై ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు లోతైన పరిశీలన జరుపుతున్నారని పబ్లిక్ డిపార్ట్మెంట్ అధికారికంగా బదిలిచ్చింది. అయితే దర్యాప్తు చేస్తున్న అధికారుల వివరాలు, దర్యాప్తు పురోగతిని భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేమని తెలిపింది. దీనిపై తుది నిర్ణయం నేరుగా రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనే తీసుకుంటారని చెప్పడం ఈ కేసు ప్రాధాన్యతను తెలియజేస్తోంది. మరోవైపు ఈ కేసులో వెలుగు చూస్తున్న ఆర్థికపరమైన అంశాలు సామాన్యులను నివ్వెరపరుస్తున్నాయి. జయలలిత 75 రోజుల ఆసుపత్రి చికిత్స కోసం అప్పటి ప్రభుత్వం అపోలో ఆసుపత్రికి చెల్లించిన బిల్లు ఏకంగా 6,85,00,000 రూపాయలు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం ఆహారం, పానీయాల కోసమే 1,17,00,000 రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది ఎవరి కోసం చేసిన ఖర్చు? ఆ సమయంలో గది అద్దె కింద 2,72,00,000, ఇతర వైద్య సేవల కింద 1,92,00,000 చెల్లించారు. ఈ భారీ ఖర్చుల వెనుక ఉన్న మర్మం ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆరుముగసామి కమిషన్ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళితే ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కమిషన్ తన నివేదికలో శశికళతో పాటు ఇతరులపై క్రిమినల్ విచారణ జరపాలని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం ఈ సిఫారసును ఆమోదిస్తే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే 10 ఏళ్లు గడిచిపోయిన ఈ కేసులో నేరపూరిత కుట్రను నిరూపించడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్ష్యాధారాల సేకరణ, వాటిని న్యాయస్థానంలో నిరూపించడం పోలీసులకు అతిపెద్ద సవాల్గా మారనుంది. భారతీయ న్యాయ సంహిత కింద కుట్ర, నిర్లక్ష్యం ద్వారా మరణం కలిగించడం వంటి అభియోగాలను నమోదు చేసే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏదేమైనా ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైతే తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ అధికారులు మళ్లీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. జయలలిత మరణంపై నిజాలు తెలుసుకునే హక్కు తమిళ ప్రజలకు ఉందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్డీఐ ద్వారా ఈ అంశాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చిన రామకృష్ణన్ నివేదికలోని అంశాలను, దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల ముందు బహిరంగంగా ఉంచాలని కోరుతున్నారు. చర్యలు తీసుకోవడంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో పాలకులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం తమకు రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ఆసక్తి లేదని, కేవలం ప్రజలకు నిజాలు తెలియచేయాలనే లక్ష్యంతోనే ఈ కేసును పరిశీలిస్తున్నామని చెబుతోంది. ఈ సున్నితమైన కేసులో పారదర్శకంగా వ్యవహరించి దశాబ్ద కాలంగా ప్రజల మదిని తొలిచేస్తున్న అనుమానాలకు ముగింపు పలకాల్సిన చారిత్రక బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. మొత్తం మీద జయలలిత మరణం అనే ఈ 10 ఏళ్ల మిస్టరీ క్లైమాక్స్ కు చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆరుముగస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అసలు నిజాలు నిగ్గు తేలుతాయా, లేక ఈ దర్యాప్తు కూడా రాజకీయ చదరంగంలో మరో పావుగా మిగిలిపోతుందా? సమాధానం కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు.